పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ క్లాస్ చదువుతున్నారు? బాబు 7th క్లాస్, బాబు 7th క్లాస్, పాప 5th క్లాస్. ఇద్దరికి 15% పెంచిండు. ఈ ఇయర్ 15% పెంచారు. బాబుకి 80,000 ఉంది 7th క్లాస్కి, 5th క్లాస్కి 82,000 ఉంది ఇయర్ ఫీజు. 82,000 13% 15% పెంచారు పిల్లలకి. మా పిల్లలకి అయితే 20% పెంచారండి. ఒక అబ్బాయి 8th క్లాస్, ఒక అబ్బాయి 6th క్లాస్. ఫస్ట్ అబ్బాయికి ఫస్ట్ 62,000 ఉంటే ఇప్పుడు 78,000. పెద్ద 8th క్లాస్ అబ్బాయికి 68 ఉంటే ఇప్పుడు 82,000 అయింది. ఆల్మోస్ట్ 20%, 20.4% ప్రిసైజ్గా చెప్పాలంటే. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్గా మేము జాయిన్ చేసేది వాళ్ళు మంచిగా ఉండాలి. ఈవెన్ స్టడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి యాక్టివిటీస్ పెట్టేస్తారు. యాక్టివిటీస్ పైన పిల్లలు అట్రాక్ట్ అయ్యి స్టడీస్ పోతున్నాయి. వీళ్ళేమో పిల్లలు ఎట్లయినా అట్రాక్ట్ అవుతారు, పిల్లలు ఎట్లయినా వస్తారు. వాళ్ళు మొండి చేస్తున్నారు కదా, ఇక్కడ మేము ఆడుకుంటున్నాం చేస్తున్నామని. ఈవెన్ స్టడీస్ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయండి. పర్సంటేజ్ చూస్తే ఏ పిల్లలకు కూడా మ్యాక్సిమం 80% పిల్లలకి బిలోనే ఉన్నాయి, యావరేజ్లో ఉన్నాయి. నో అంటే యాక్చువల్ చెప్పాలంటే స్టడీ కూడా అంతగా లేదు, యాక్టివిటీస్ పైన ఉండి. గతంలో మాట్లాడాం సార్, నేను పర్సనల్ గా పేరెంట్స్ ఇద్దరం వచ్చి ఇలా మాట్లాడితే అందరు కడుతున్నారు, మీకేమైంది అంటే పర్సనల్ గా ప్రతి ఒక్కరికి ఇట్లానే చెప్తున్నారు వాళ్ళు. సో అలా లేదు, మా మేనేజ్మెంట్కి రమ్మనంటే మేనేజ్మెంట్ రారు అట్లానే చెప్తున్నారు. బట్ వాళ్ళ ఆన్సర్ కూడా పర్ఫెక్ట్ గా ఉండట్లేదు.